ఆ రోజున చిరంజీవి లేకపోతే కానీ గెలిచేవాడు కాదు. కానీ అంటే ఆయనకి తగినటువంటి విలువ అయితే రాలేదుగా ఇవన్నీ చేశాక. కాబట్టి ఇక్కడ ఇది చేస్తే ఇది ఖచ్చితమైన నమ్మకం లేదు. కానీ ఆ పథకాలని కొనసాగించడం వల్ల తనకి రావాల్సిన బ్రాండ్ అతనికి పడింది కొన్ని. అంటే చంద్రబాబు ఆలోచన ఎలా ఉంటుంది, నేను మాత్రమే గుర్తింపు పొందాలి, మిగతా వాళ్ళు ఎవరు పనికిరాని వాళ్ళు, పనికి మాలినటువంటి వాళ్ళు అని జనం అనుకోవాలి అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ అనేదే ఉంటుంది. ఎవరైనా సరే ఇప్పుడు లీడర్లు ఎట్లా తయారుగా ఉంటుందంటే, నా పేరు జీవితంలో అందరికి మారుమోగిపోవాలి, ఓ 100 ఏళ్ల దాకా నా పేరు గుర్తుండాలి, మిగతా వాళ్ళందరి పేర్లు తుడుచుకుపోవాలి మెదళ్లలో. ఒక అదృష్టం వల్ల ఏంటంటే ఇంకా కొత్త చిప్ ఏదో ఎవడో మన ఎలన్ మాస్క్ లో చిప్ తయారు చేస్తున్నారట, మెదడులో పెట్టేసేస్తే దాని ప్రకారం గైడెన్స్ నడుస్తారు. ప్రస్తుతం అది పక్షవాతం వచ్చిన మెదడుకి పనిచేయనటువంటి వాళ్ళు, దివ్యాంగులు ఎవరైతే సైకలాజికల్ గా ఇది ఉంటారు చూడండి, వాళ్ళ కోసం పెడుతున్నారు. ఫ్యూచర్ లో ఈ అందరి మెదళ్లలో పెట్టేస్తే అసలు ఈ గొడవ ఉండదు. ఒక పాయింట్ అయితే క్లియర్, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపు ఉండకూడదు అనుకుంటున్నారు, అందుకే ఇవన్నీ తీసేశారు. కానీ బాబు గారి బ్రాండ్ గుర్తింపు ఉండొద్దా సంక్షేమం మీద? ఎందుకంటే ఇప్పుడు రేషన్ వాహనాలు ఆగిపోతున్నాయి, ఒక 40,000 మంది అటెండర్లు, ఒక 40,000 మంది డ్రైవర్లు, ఇప్పుడు వీళ్ళందరూ రోడ్డును పడుతున్న పరిస్థితి. దాదాపు ఒక 2.5 లక్షల మంది వాలంటీర్లు కూడా రోడ్డును పడుతున్న పరిస్థితి. అంటే ఇక్కడ నష్టం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఒక వ్యవస్థను తీసేసినప్పుడు. అది రిమార్క్ అవదా? బ్రాండ్ సృష్టించుకోకపోగా నష్టం